బ్రదర్ వందములు బ్రదర్. వందనాలు బ్రదర్. ఉన్నాను బ్రదర్. మళ్ళీ ఈ నిన్నటి ఉదయాన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మరి ఈరోజు కూడా వీక్షిస్తున్న వారికి, భవిష్యత్తులో వీక్షించబోయే వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వందనములు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు మన సహోదరులు మురళి గారు నీతిగా జీవించడం వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశం యొక్క రెండవ భాగాన్ని మనకు వివరించిపోతా ఉన్నారు. సో వాక్య భాగంలోకి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని సహోదరునికి అప్పగించుకుందాము, ప్రార్థించుకుందాము. మహాగణుడ, పరిశుద్ధుడ, మమ్మల్ని అందరినీ తండ్రి మిక్కిలిగా ప్రేమించి ఈ ఉదయకాల సమయాన్ని ఈ ప్రపంచంలో ఎంతో కొన్ని లక్షల మంది తండ్రి చూడలేక మరి నీవు పునరుత్థానంలో నిద్ర లేపే వరకు తండ్రి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయి ఉండగా నీవు మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ప్రతి ఉదయంలాగే ఈ ఉదయాన్ని కూడా మమ్మల్ని నిద్రలేపి నీ మాటలను ధ్యానించుకుని రోజును ప్రారంభించేటువంటి ఒక గొప్ప కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి కార్యక్రమంలో పాల్గొనటానికి, వీక్షించటానికి, వినటానికి, భవిష్యత్తులో చూడటానికి నీ సంకల్పంలో ఎంతమంది అయితే భాగస్థులు ఉంటారో వారందరినీ బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ విత్తనటువంటి మాటల్ని తండ్రి మా మదిలో నిక్షిప్తం చేసుకుని యాకోబు గారి పత్రికలో నీవు సెలవిచ్చిన రీతిలో మేము కేవలం వినువారు మాత్రముగా ఉండకుండా విన్న వాక్య సార ప్రకారం ప్రవర్తించేటువంటి కృపను, ఆ వాక్యాన్ని మా జీవితాల్లోకి అన్వయించుకునేటువంటి ధన్యతను మాకు అందించమని, మరి నేడు సహోదరుని ద్వారా నీ యొక్క నీతిని ధరించుకొని ఈ భూమి మీద బ్రతికితే పొందేటువంటి ఫలితాలు ఏంటో నీవు వివరిస్తూ ఉండగా నువ్వు జాగ్రత్తగా వింటూ ఆ సార ప్రకారం జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని సమయాన్ని సహోదరునికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైన నామం బట్టి నిన్నేడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్, సమయాన్ని తీసుకోండి. మంచిది బ్రదర్, చాలా సంతోషం. మరి ఎప్పటిలాగానే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమును కూడా చూచినట్లు ఆయన దయ కనికరము మన మీద చూపి ఉన్నాడు. కాబట్టి సమస్త ఘనత, మహిమ, జీవము కలిగిన దేవునికి, ఆయన ప్రియ కుమారునిగా ద్వారా ఎల్లప్పుడూ కలుగునుగాక. మరి ఈ దినము కూడా కొన్ని నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి నీతిగా జీవించుట వలన మరి కలిగేటువంటి ఫలితములు అనే విషయానికి వస్తే, మరి ఈరోజు రెండవ భాగంలో మనము కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగంలో మనము కొన్ని విషయాలు చూసాం. ఏమంటే ప్రభువుల వారు సెలవిచ్చినట్లు మొట్టమొదటిగా మీరు నా రాజ్యమును, నీతిని మొదటి వెతకండి అన్నాడు. మొదటిగా వెతకడం వల్ల మరి ఏదైతే అక్కరలు, అవసరతలు ఉన్నాయో అవన్నీ తర్వాత మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. అది మొదటి ఫలితముగా మనం చూడవచ్చు. రెండవదిగా మనము చూసినప్పుడు మరి నీతిగా జీవిస్తే ఏమి ఫలితం అంటే సింహము వలె ధైర్యముగా ఉంటాము అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అలాగే నీతిగా జీవిస్తే మనము రక్షింపబడతాము. ఎలాంటి ఒక ఉపద్రవము, లోకమే నాశనమైన దేవుడు మనల్ని వదిలిపెట్టడు అన్నదానికి
మనము నోవాహు జీవితంలో ఒక విషయాన్ని చూసాం. ఆయన రక్షింపబడడానికి గల కారణం ఏమి అని చూస్తే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి అంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి నీతిగా జీవిస్తే దేవుడు ఎలాంటి ఒక ఉపద్రవములోనైనను మనల్ని తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇట్లా అలాగే చూస్తే యేసు ప్రభువులు వారిని కూడా ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు కాబట్టే ఆయన తన తోడి వారి కంటే ఎంతో హెచ్చించున్నట్లు ఆనంద తైలంతో అభిషేకించాడని ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు, మంచి మేలులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కారణం నీతిగా జీవిస్తే. అలాగే చూస్తే దీన్ని కంటిన్యూగా మనం చూస్తే మరికొన్ని విషయాల్ని మనకు అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆ దినాలలో సొదొమ మొగొర పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు దూతల్ని పంపించినప్పుడు అక్కడ అబ్రహాముకిని వాళ్ళకిని ఆ డిస్కషన్ జరిగినప్పుడు వీళ్ళంటారు ఆ పట్టణం చాలా ఘోరంగా ఉంది, మేము నాశనం చేయాలనుకుంటున్నాము అని అంటే అబ్రహాముకి ఒక కంగారు ఏమంటే, ఒకవేళ ఆ పట్టణం నాశనం చేసే ముందు ఒక 50 మంది గనక నీతిమంతులుంటే దాన్ని నాశనం చేసేస్తావా? 50 మంది నీతిమంతులుంటే వీళ్ళని కూడా నాశనం చేస్తావా? అంటే ఆయన అంటాడు 50 మంది ఉంటే 50 మందిని పట్టి వాళ్ళని నాశనం చేయను అంటాడు. అప్పటికి అబ్రహాముకు మళ్ళా సందేహం వచ్చి, ఒరేయ్! ఒకవేళ 5 మంది తక్కువ ఉంటే ఇదంతా కూడా ఆదికాండం 18వ అధ్యాయము 24 అక్కడ అంతా కూడా మనకు కనబడుతుంది. తెలిసిన విషయం కాబట్టి అంతా చదవలేకపోతున్నాం. కాబట్టి ఒకవేళ 5 మంది తక్కువ ఉండి 45 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటే, లేదు లేదు ఒకవేళ 30 మంది ఉంటే, 40 మంది ఉంటే, 20 మంది ఉంటే, లేదా 10 మందే ఉంటే అంటే 10 మంది కూడా లేరు అనే సంగతి మనకు అక్కడ బయలుపడుతుంది. కాబట్టి ఇక్కడ 10 మంది కూడా లేరు కాబట్టి 10 మంది నీతిమంతులు లేనప్పుడు నేను నాశనం చేసేస్తాను ఆ పట్టణాన్ని. ఆ పట్టణంలో ఒకవేళ 2, 3 ఉన్నా కూడా నేను నీతిమంతులు వాళ్ళని కూడా కలిపి నాశనం చేయడము దేవునికి ఇష్టము లేదు అనే సంగతిని మనము స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఎవరున్నారు అనంటే లోతు ఉన్నాడన్న సంగతి మనకు బాగా తెలుసు. అయితే ఆ విషయాన్ని కనుక మనం చూస్తే ఆహ్, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు చూస్తే 2వ పేతురు 2, 7, 8 వచనాలు చూస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. చూడండి, ఆశ్చర్యం చూడండి. 10 మంది నీతిమంతులు ఉంటే నేను దానిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చెయ్యను అంటాడు అబ్రహాంతో. అబ్రహాం ఆడికి సైలెంట్ అయిపోయాడు. దేవుడే చాలించి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 10 మంది కూడా లేరు. అయితే దేవుడు ఒక నీతిమంతునికి ఎంత విలువిస్తున్నాడు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది నోవాహు జీవితంలోనే కాదు, లోతు జీవితంలో కూడా చూడొచ్చు. ఎంత గొప్పగా ఉందంటే లోతు జీవితం ఇక్కడ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత అక్కడున్న జనాలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు. మరి అలా ఉన్నప్పుడు లోతు ఎలా ఉన్నాడంటే బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. బహు బాధ. ఎవడైనా దుర్మార్గంగా, అన్యాయంగా, అనీతిగా ఉంటే చాలా మంది సంతోషిస్తారు. చాలా మంది పట్టించుకోరు. లేదా వాళ్ళతో కలిసిపోతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా ఉన్నాడు నంటే ఇది ఎంతో గొప్పగా మనం చూడవచ్చు ప్రియమైన సోదరి సోదరులారా. అలాగే ఆ నీతిమంతుడు
వారి మధ్యను కాపురముండి. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా గొప్పగా చెప్పుకోవాలనిపిస్తుంది. ఏమంటే, ఎవరి మధ్య ఉన్నాము అన్నది ముఖ్యం కాదు. మనము ఎలా ఉన్నాము అన్నదే ముఖ్యము అన్నది ఈయన జీవితంలో చూడొచ్చు. ఏదో తెలుసో తెలియకో వాళ్ళ మధ్యలోకి పోవాల్సొచ్చింది, పోయాడు. పోయిన తర్వాత కొన్ని వేల మందో, లక్షల మందో మనకు తెలీదు గానీ, నాకు తెలీదు. అన్ని వేల మందో, లక్షల మందో ఒక సైడు ఉంటే, ఒక ఆలోచన, వాళ్ళ విధానం, వాళ్ళ చేష్టలు ఒకలాగా ఉంటే, ఈ వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యమండి. ఆశ్చర్యం. నలుగురు చెడ్డవారితో కలిస్తేనే మనం కరెక్ట్‌గా ఉంటామని గ్యారంటీ లేదు. ఒక్క స్నేహితుడు చెడ్డవాడైతే మనం మంచిగా ఉంటాము అనేది కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటిది ఒక ఊరు, వాడ మొత్తం ఒక సైడ్ ఉంటే, ఈయన మాత్రము ఒక సైడ్ ఉండడం అనేది నిజంగానే ఒక అద్భుతం, ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. కొన్ 99% వాళ్ళతో కలిసిపోవడమే చూస్తారు. ఇక్కడ చూడండి, బాగా లోతుగా ఆలోచిస్తే, ఈయన వీళ్ళకి అనుకూలంగా లేకపోతే చంపేస్తారేమో, ఎందుకు కాంప్రమైజ్ అయిపోతే పోలా, నేనొక్కడే, నాకెవ్వరు లేరిక్కడ, నేనున్నది ఒక్కడు, నా కుటుంబం. నేను మాత్రం ఏం సాధించగలుగుతా వీళ్ళకి వ్యతిరేకమయ్యి, ఏదో కలిసిపోతాను, అడ్జస్ట్ అయిపోతాను, వాళ్ళతో కలిసి వాళ్ళ చేష్టలు, వాళ్ళ క్రియలు అయిపోతాను, నా ప్రాణం కాపాడుకుంటాను, వీళ్ళతో ఎందుకు రిస్కు అని గూడా అనుకోని రాజీ పడిపోయుండొచ్చు. కానీ ఎంతో ఆశ్చర్యం అండి ఇది. ఎవరు ఏమనుకున్నా, ఎంత బలవంత పెట్టినా, ఏం చేసినా, నేను ఆరాధించే దేవుణ్ణి కానీ, నా నీతిని కానీ, నేను తప్పను అని ఒక వైరాగ్యంగా జీవించినటువంటి వ్యక్తి ఈ లోతు గారు. అందుకని చాలా మంచి పాఠాన్ని ఈయన దగ్గర నేర్చుకోవచ్చు. వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఎంత బాగుందండి. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడున్నాం అన్నది ముఖ్యం కాదు. చాలా మంది వెతుక్కునే సాకులు ఇదే. నేనేం బానే ఉంటాను, వాడెట్ట, వీడెట్ట, వాళ్ళెట్లా, వీళ్ళిట్లా, నేనెందుకు ఇలా చేశానో తెలుసా? దానికి కారణం వాళ్ళు, వీళ్ళు, నేనున్న మంచి ప్లేస్ కాదు. అందుకే పౌలు అంటాడు, మనము మంచి ప్లేస్ చూసుకోవాలనంటే ఈ భూమి యోగ్యమైనది కాదు. ఏ ఊరికెళ్ళినా, ఏ పట్టణానికెళ్ళినా, ఏ ప్లేస్‌కెళ్ళినా మంచి, చెడు ఉంటుంది. ఎక్కడికెళ్ళినా ఉంటారు. దేవునికి వ్యతిరేకస్తులు, అన్యాయస్తులు, అక్రమకారులు, దుర్మార్గులు, నీచులు, వ్యభిచారులు. ఎక్కడికి పోతాం మనం? ఎక్కడికి పోయాము, ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు. మనము ఎలా ఉన్నామన్నది ముఖ్యం. కాబట్టి కోపిస్టులు, రేపిస్టులు, రకరకాల మనుషులు మధ్యలో మనం ఉంటున్నాం. కానీ మనము ఎలా ఉన్నాము అని అంటే, ఎలా మన నీతిని కాపాడుకోవాలంటే, ఇదిగో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం లోతు గారిని చూడొచ్చు. కాబట్టి ఈయన ద్వారా మనము ఇలాంటి హెచ్చరికలను పొందుకుంటే ఏమి ఫలితమని చూస్తే ఆయన తప్పించబడ్డాడు. బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టడు అనే విషయాల్ని మనం చూడవచ్చు. అలాగే చూస్తే యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం కూడా చూస్తే, యోబు గ్రంథము 36, 7వ వచనాన్ని కూడా చూస్తే, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండుబెట్టును, వారు ఘనపరచబడుదురు. ఒక నీతిమంతునికి ఎంత ఘనతను దేవుడిస్తున్నాడండి. ఎంత విలువిస్తున్నాడు ఆ నీతిమన్ నీతిగా జీవిస్తే అనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నీతిమంతులను ఆయన చూడకపోడు. చూడండి, లోతును చూశాడు, నోవాహును చూశాడు.
ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళందరిని చూస్తున్నాడే గాని, ఒక్కడే గదా! 5 మందే కదా! వాళ్ళనేందుకు పట్టించుకునేది? అలా అనలేదు చూడండి. ఎంత విలువిస్తున్నాడు చూడండి. సర్వశక్తుడు. దేవుడు అనుకుంటే ఎన్ అసలు ఎంత గొప్ప మనస్సు, ప్రేమ అండి దేవుడు. నిజంగానే ప్రేమిస్తున్నాడు ఎంతో అనడానికి. అసలు ఈ భూమి మీద ఆలోచన చేస్తా అప్పుడప్పుడు నేను. ఈ మనుషుల్ని పుట్టిచ్చి వీళ్ళు ఇది చెయ్యి నాయనా, అది చెయ్యి వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముందండి దేవునికి? ఏం అవసరం ఉంది? ఆయనకి కోట్లాది మంది దేవదూతలు, ఆయన ప్రియ కుమారుడు, సిరాఫులు, కెరూబులు ఎంతో సృష్టి ఉంది. వాళ్ళ ద్వారా వాటి ద్వారా దేవుడు ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు ఈ ఆఫ్టర్ ఆల్ ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవాలా? ఒరేయ్ నాయనా నీతిగా జీవించు. అది చేయొద్దు, ఇది చేయొద్దు అంత అవసరం ఏముంది దేవునికి? కానీ మనము అల్పులమైనను, దేవదూతల కంటే ఎంతో తక్కువ వారైనను దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి. ఎంతో ప్రేమించాడు. ఆయన మాట విని ఇంకా నీతిగా జీవిస్తే విశేషముగా, విశేషముగా దేవుడు తప్పకుండా ఆ ఘనతను, ఆ స్థాయిని, ఆ సింహాసనమును దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే ఎంత ప్రేమ దీంట్లో ఉందో మనం చూడవచ్చు ప్రియులారా. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండుబెట్టును. వారు ఘనపరచబడుదురు. చూడండి, అలాంటి నీతి జీవిస్తే అలాంటి ఘనత తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు ప్రియమైన సోదరి సోదరులారా. అలాగే నీతిగా జీవించాలి, నీతిగా జీవించాలి అని చెప్తూనే ఉంటాం. అయితే నీతిగా జీవించడం అంత తేలిక? అంత తేలికైతే కాదు కదా! మరి నీతి నిమిత్తం ఏమేమంత వస్తుంది అని బైబిల్ ప్రకారం చూస్తే ప్రభువులు వారు ప్రారంభంలోనే చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో ఆ 6వ వచనాన్ని చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి, నీతిగా జీవించాలి అంటే నీతి కొరకు ఆకలి దప్పిక ఖచ్చితంగా వస్తుంది. నేను నీతిగా బ్రతకాలి ఈ లోకంలో అని అంటే ఆకలి దప్పిక అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏముంది బ్రదర్ ఒక పూట తిని తాకపోతే ఏం చచ్చిపోతామా? అదేం పెద్ద విషయమా అంటారు. అది ప్రారంభం మాత్రమే. ఎవరైనా ఉంటారు. ఒక పూట తినకుండా, ఒక పూట తాగకుండా ఎవ్వరైనా ఉంటారు. అది పెద్ద విషయం కాదు. అంటే ఏంటి? ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అనంటే కేవలం ఇది ఒక పూట ఆహారం గురించి కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని ఇదే బైబిల్‌లో రాయబడింది. అనేక ఆపదలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. అయినను వాటన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. ఆ లేఖనం ఎక్కడో ఉంది. నాకు గుర్తు రాలేదు. కాబట్టి ఇవన్నీ చూస్తే నీతిగా జీవించడానికి రిస్క్ చేయాలి. ఏదో నీతిగా ఉండాలి, ఉండాలి అని అనుకుంటే అయిపోదు. రిస్క్ చేయాలి, కష్టపడాలి, త్యాగం చేయాలి, ఎన్నో భరించాలి, ఎన్నో సహిస్తే తప్ప ఆ నీతిని మనం నెరవేర్చలేం. ఇవన్నీ చేస్తే ఇదిగో నీతి కొరకు ఆకలి దప్పిక ఒకవేళ ఉండాల్సి వస్తే ఉంటే వాళ్ళెలాంటి వారు దేవుని దృష్టి కంటే వాళ్ళు ధన్యులంట. వాళ్ళు తృప్తిపరచబడతారంట. వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అదే కొందరిని చూసి వీళ్ళు దరిద్రులు అంటారు. ఎందుకంటే అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోవడము, అడ్జస్ట్ అయిపోవడము ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, అదే నీతిగా జీవించడానికి ఎంతమంది హింసింపబడ్డారండి బైబిల్‌లో చూస్తే. ఆ నీతిగా బ్రతకడానికి ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారు. అయినా వాళ్ళు మాట తప్పకుండా
వెనకడుగు వేయకుండా కొందరు అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. కొందరైతే రాజీ పడకుండా ఒక వైరాగ్యంతో జీవించిన వారిని మనం చూస్తాం. ఏమండి, నీతి కొరకు ఆకలి దప్పిక అంటే అన్నప్పుడు మన యేసుక్రీస్తులు వారు కానీ, అపోస్తులు కానీ ఎంతంత త్యాగాలు చేశారో మనం చూడవచ్చు. యేసుక్రీస్తులు వారికి ఏమండి, ఈ దాహము ఆకలి అన్నప్పుడే ఆయన ఇలాంటి విషయాల్లో తిండి కొరకు ఒక పూట దాహం తీర్చుకోవడం కొరకు ఎక్కడ ఆయన తప్పలేదు. ఆఖరికి సిలువలో దాహం దాహము అంటే కూడా అక్కడ కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టి ఆయనకు చాలా ఘోరంగా హింసిస్తే కూడా ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నాడో అదే చేశాడే గాని, తన నీతిని కాపాడాడే గాని, అబ్బా! ఇంక నా వల్ల కాదనలేదు. ఇంక నేను చేయలేను అని ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఇంతకంటే ఇంకేం మాట్లాడతాం మనం? ఇంతకంటే ఏం చెప్పగలం మనం? కాబట్టి నీతి కొరకు హింసైనా సరే, ఆకలైనా సరే, దప్పికైనా సరే, ఇంకా శరీర గాయములైనా సరే, ఇంకా ఎన్నైనా శారీరకముగా, మానసికముగా హింస పొందడానికైనా సరే అనే నీతిమంతులు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో అని చూస్తే చాలా కష్టం, చాలా అరుదు అనిపిస్తుంది. చాలా అరుదు అనిపిస్తుంది. ఎవరు లేరని నేను డిసైడ్ చేయను గానీ, చాలా అరుదు, చాలా తక్కువ, చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే, ఎందుకంటే ఒక మనిషిని ఒక మాట అంటే తీసుకోలేరు కొందరు. రిసీవ్ చేసుకోలేరు. ఇంక ఒక దెబ్బ కొడితే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? అలాంటప్పుడు తప్పిపోతారు. ఈ నీతిని వీటిని తప్పిపోతారు. ఈజీగా తప్పిపోతారు. కానీ మనం అలా ఉండకూడదు. యేసుక్రీస్తులు వారిలాగా నీతి కొరకు ఆకలి, దప్పిక కలవారు ధన్యులు అన్నాడు. వారు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. ఏమండి? ఇంకా ఈడ 10వ వచనంలో చూస్తే అదే 5వ అధ్యాయము 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంత గొప్ప మాటలు కదా ఇవి. ఎవరికి తెలియదండి ఇది. సండే క్లాస్ పిల్లల్ని అడిగినా టక చెప్తారు. నేనన్నా బైబిల్ చూసి చెప్తున్నా. వాళ్ళు చూడకుండా నోటేటుగా చెప్పేస్తారు. ఇక్కడ క్రైస్తవ సమాజంలో చూస్తే బైబిల్‌లో ఎక్కడ ఏ మూల ఉందో తెలుసు. చాలా మందికి తెలుసు. నాకు తెలిసింది చాలా తక్కువ. చాలా మందికి ఎక్కువ నాలెడ్జ్ తెలుసు. కానీ అది మనలో నెరవేర్చేది ఎప్పుడు? మనం ప్రశ్నించుకోవాల్సింది అదే. చాలా మందికి ఈ విషయాలు తెలుసు. మన జీవితంలో మనం నెరవేర్చేది ఎప్పుడు? ఆ సమయ సందర్భాన్ని బట్టి మనం ఎప్పుడు నెరవేర్చేది అనేది మనము పర్టిక్యులర్‌గా గమనించాల్సినటువంటి విషయం. నీతి నిమిత్తం హింసింపబడువారు ఖచ్చితంగా హింస వస్తుంది. ఆకలి, దప్పిక వస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో వస్తాయి. అయితే ఈడ గమనించండి, హింస అంటే భయము. ఆకలి, దప్పిక అంటే బాధ, భయం అనిపిస్తుంది. తర్వాత దాని ఫలితం చూడండి. దేవుడు ఏ రేంజ్‌లో ఇస్తున్నాడో దాని ఫలితం చూడండి. వాళ్ళు దేవుని దృష్టికి ధన్యులు వాళ్ళు తృప్తిపరచబడతారు అనంటే అది లైఫ్ టైమ్, మళ్ళీ ఇంకా తిరుగులేదది. ఇది గనక మనము నిరూపించుకుంటే ఆ తర్వాత హ్యాపీ. అలాగే నీతి నిమిత్తం హింస అనేది వస్తే వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అందులో గనక నిలబడి ఉంటే పరలోక రాజ్యం వారిదంటున్నాడు. ఈ ఆఫర్ చూడండి ఎవరిస్తారు. అంటే నువ్వు చేసే పనికి, నీ నీతికి ఇదే ఎక్కువ అని అనొచ్చు సహజంగా. ఏమండి, ఒకవేళ నీతిగా బ్రతికితే దేవుడు, అరే! నువ్వు 100 ఏళ్ళు అనుకో.
ఇంకొక 100 ఏళ్ళు కలుపుకో 200 ఏళ్ళు బ్రతుకురా నీ నీతికి అదే ఎక్కువ ఈ భూమి మీద అని అంటే అదే గొప్ప ఆఫర్ మనకి. 100కు 100 ఇస్తే ఆయుష్ అదే గొప్ప. నువ్వు నీ నీతికి అది చాలులేబ్బా అని. కానీ నిజంగా ఈ చిన్న జీవితం గనక ఇప్పటికే చాలా వయసు అయి ఉంటది. మహా అయితే ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలీదు. ఇది చాలా తక్కువ సమయం అండి. ఇది తప్పుగా అనుకోకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది వేరే విధంగా అనొద్దండి. మంచిగా తీసుకోండి. చెప్తా ఉంటారు. వెంట్రుకతో కొండన లాగడం. వెంట్రుక అంటే ఏవి చాలా చిన్న జీవితం మనది. ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం. అయితే లాభము కొండ. కొండతో కూడా పోల్చలేము. అంతకంటే ఎన్నో రెట్లు గొప్ప లాభం మనకి. ఎవరిస్తున్నారు? సర్వశక్తుడిస్తున్నాడు. చూడండి. కొన్ని దినాలు హింస, ఆకలి, దప్పిక ఉండి కాస్త నెరవేర్చి మనం బయటపడితే పరలోక రాజ్యం, తృప్తిపరచబడడం, దేవుని దృష్టికి ధన్యులుగా మనం పిలువబడడం, ఆ! ఆ సింహాసనంలో కూర్చోవడం. ఇవన్నీ బైబిల్‌లో ఇలాంటి నీతిమంతుల కొరకు ఆఫర్ చేస్తున్నాడంటే ఎంత ఇది ఈ ప్రపంచంలో ఉన్న వండర్స్ ఏమో గాని నేనంత ఫీల్ అవ్వనండి. ప్రపంచంలో ఎన్నో వండర్స్ అంటారు. ఏదో ఈ 'తాజ్‌మహల్', చైనా వాల్ అని, ఇంకొకటి అని. నేను ఎప్పుడు అసలు నాకా ఒకవేళ దేవుడి దయలో అంత ఫీల్ కాను. ఏముందిలే అనిపిస్తుంది. ఓకే. కట్టడం గొప్పతనమే. ఈ లోక జ్ఞానంతో కట్టడం మంచిదే. నేనంత ఆస్వాదించలేదు. కారణం ఏమంటే దేవుడు చేసే ఈ యొక్క ఆఫర్ ముందు, ఆయనిచ్చే ఆ ఘనత, ఆ మహిమ ముందు నాకివి ఏవి గూడా అంత కనిపించదు. ఏదో అది చూసి తాత్కాలికమైన ఆనందం పొందడం, ఇది నాకంత ఇష్టముండదు. నా వ్యక్తిగత అభిప్రాయం. సో, నిజంగానే ఇవన్నీ వండర్స్ అండి ఇవి. ఇవన్నీ వండర్స్ దేవుని దగ్గర ధన్యులు అనిపించుకోవడం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడం, ఇది వండర్స్ ఇవన్నీ కూడా ఆశ్చర్యం, అద్భుతాలు ఇయి. కాబట్టి ఇటువంటి వాటిని స్వతంత్రించుకోవాలి అనంటే ఖచ్చితంగా మనకుండాల్సింది నీతి. నీతిని తప్పక ఎటువంటి పరిస్థితిలోనైనా విడిచిపెట్టకూడదు, విడనాడకూడదు, ఆవేశపడకూడదు, అనాలోచనతో తప్పిపోకూడదు. ఇ ఇవ్ అప్పుడే తప్పిపోయేది. ఆవేశం వచ్చిందంటే నీతి, న్యాయం మనకు కనపడదు. ఉగ్రుడైపోయినామనుకోండి, తెలీదు మనకి. ఏం చేస్తున్నామో, ఏం తెలీదు మనకి. ఏం మాటిస్తున్నామో చాలా డిస్టర్బ్ అయిపోతాం. అందుకని ప్రియులారా కాస్త ఓపికగా, నిదానంగా హింసైనా, ఇబ్బందైనా, ఆకలైనా, దప్పికైనా, ఇంక వేరే ఏ శ్రమ అయినా నిజంగానే ఆ నీతిని నెరవేర్చగలిగితే దో ఇన్ని లాభాలని మనకు బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి నీతిగా జీవిస్తే ఇవాళ మనము లోతు ఎట్లా తప్పించబడ్డాడో, నీతిగా జీవిస్తే ఏ విధంగా దేవుడు ఆయన మా మనల్ని విడవక ఆయన ఒక రాజ్యములో కూర్చొని సింహాసనంలో కూర్చొని పెడతాడో, ఏ విధంగా మనం నీతిగా జీవిస్తే, ఆకలైనా, దప్పికైనా నీతిగా జీవిస్తే వారు ధన్యులంటున్నాడు. పరలోక రాజ్యం వారిదంటున్నాడు. వారు తృప్తిపరచబడతారు అని అంటున్నారు. కాబట్టి ఇన్ని లాభాలున్నాయి మనకి. ఇవన్నీ చిన్న చిన్నవి కాదివి. ఎన్నో గొప్ప మేలులు చెప్పాలంటే ఎక్కడ సంపాదించుకోలేనివి. కాబట్టి ఇటువంటి మేలులన్నీ కూడా మనము దేవుని పాదముల యొద్ద నిలిచి, ఆయన చెప్పిన నీతిని నెరవేర్చేటువంటి క్రమములో ఎన్ని వచ్చినా కూడా వాటిని ఓర్చుకొని నీతిని నెరవేర్చి, ఇటువంటి మేలులన్నీ కూడా మనము పొందుకోవాలి అన్న మంచి హెచ్చరిక కలిగి ఈ శుభ దినాన్ని మనము ప్రారంభించుకుందాం. మిగిలిన విషయాలని దేవుని చిత్తమైతే మరొక నాడు మనము దీనిని గూర్చి మాట్లాడుకుందాం. అంతవరకు మనము దేవుని దయలో ప్రార్థన చేసుకుందాం.
మరి ఇంతవరకు ఓపికతో విన్న మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. మరి తదుపరి కార్యక్రమాన్ని సహోదరుడు శరణ్ గారు కొనసాగిస్తారు. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఉదయకాల సమయంలో మంచి మాటలతోటి ఈ దినాన్ని ప్రారంభించుకోవటానికి దేవుడు మీ ద్వారా మాకందరు కూడా సహాయం చేశాడని పరిపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. నీతిగా జీవించడం కారణంగా ఏమేమి మనం పొందుకుంటాము అనేది చాలా స్పష్టంగా మీరు చెప్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బ్రదర్ ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ మోడ్లో, అంటే నేను మీతో 1-2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, మీరు ఓకే అంటే. షూర్ బ్రదర్, అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చెప్తున్నటువంటి గత వారం అంటే గతం సబ్జెక్ట్ కానీ ఇది కానీ కంటిన్యూషన్ పార్ట్ 2 ఇప్పుడు మీరు ఇచ్చారు. సో ఇక్కడ ఏమిటంటే నీతిమంతునిగా బ్రతకటం కారణంగా ఆశీర్వాదాలు చూపించారు. అంటే ఒక రాజులాగా ఉంటాడు, ఘనత ఇస్తాడు దేవుడు అనేటువంటి విషయాన్ని చూపించారు. అట్ ద సేమ్ టైం మీరన్న వచనాన్ని కూడా నేను పెట్టాను, నీతిమంతుడు అనేక మార్లు ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం బ్రదర్. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవాను విడిపించును. ఇదే కదా మీరు అనింది? వచనం తెలియదు అన్నారు, గుర్తులేదన్నారు, సారీ. యా. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి మీద నీతిమంతునిగా బ్రతుకుతున్నప్పుడు నోవాహును ఎగ్జాంపుల్, లోతు గారిని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రపంచంలో ఇంతవరకు చరిత్రలో మనం ఎవరిని చూసుకున్నా కూడా సమాజం ఓవైపు వెళ్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఇంకొక డైరెక్షన్ లో ఆలోచించిన వారే, ఇంకొక డైరెక్షన్ లో పనిచేసిన వారే. మీరు ఎవరిని తీసుకున్నా, నాట్ ఓన్లీ బిబ్లికల్ క్యారెక్టర్స్ నేను చెప్తున్నది. అంటే ఇప్పుడు లోతు గారి గురించి మీరు మాట్లాడారు, అక్కడ ఆ మాట మీరు చూపించిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వారి మధ్యలో అనేటువంటిని అండర్లైన్ చేసుకొని, వారి మధ్యలో అంటే ఎవరు? దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి కలిగిన వారు. సమాజం అంతా ఒక కోణంలో ఉంది, లోతు గారు ఒక కోణంలో ఆలోచించారు. నేను చాలాసార్లు మన తోటి సహోదరులకి జ్ఞాపకం చేస్తూ ఉంటాను, నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటంటే, మనిషి మెదడు సమూహంగా జీవించడానికి, సమూహం ఏది నమ్మితే అది నమ్మటానికి అలవాటు పడింది. దానికి భిన్నంగా ఆలోచించాలి అంటే నొప్పి తగులుతుంది మెదడికి. సో అలాంటి శ్రమ తీసుకున్నారు లోతు గారు కానీ, నోవాహు గారు కానీ, ఈ నీతిమంతులంతా ఎవరైతే ఉన్నారో, ఈవెన్ మనకు రోల్ మోడల్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా అదే జీవితమే. పరిసయ్యులు, సద్దుకాయులు తన చుట్టూ ఉన్న సమాజంతో ఒక సైడ్ వెళ్తా ఉంటే, తండ్రి చెప్పిన పని దానికి డిఫరెంట్ గా ఉంది, బట్ అది చేశాడు ఆయన. సో ఇవాళ ఏ క్యారెక్టర్, మనం నాట్ ఓన్లీ బిబ్లికల్ క్యారెక్టర్ అని చెప్తున్నది, అవుట్ ఆఫ్ బైబిల్ నుండి మనం బయటకు వచ్చి చరిత్రలో ఎంతమందిని పరిశీలించినా ఇదే వేలో ఉంటుంది వాళ్ళ జీవితం. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ నీతివంతంగా బ్రతకటం వలన ఘనత పొందటం అంటే ఏమిటి? రాజులు అవ్వటం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీ మెసేజ్ వలన నేను నీతివంతునిగా బతికితే నేను రాజునైపోతాను, నేను ఘనత పొందుతాను అనేటువంటి మీనింగ్ నేను ఎలా తీసుకోవాలి? మీకు అర్థమైంది అనుకుంటాను నా ప్రశ్న. ఓకే బ్రదర్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింసనొందుదురని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కదా. సో ఇది పరస్పరము విరుద్ధమైన భావం ఇచ్చినట్లుగా ఉందేమో అని నాకు అనిపించింది. నా క్వశ్చన్ రైట్ అని మీరు ఫస్ట్ అంగీకరించి, రైట్ కాదు రాంగ్ అంటే ఎలా రాంగో చెప్పి ఫర్దర్ మీరు ప్రొసీడ్ అవ్వండి. రైట్ అయినా రాంగ్ అయినా నా క్వశ్చన్. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, అంటే షార్ట్ గా. సింపుల్ గా చెప్తాను. నీతిమంతులు నీతి నిమిత్తము హింస పొందటం అనేది బైబిల్లో చూస్తున్నాం. మరి అదే బైబిల్లో నీతివంతుడిగా జీవిస్తే ఘనత పొందుతాడు, ఆ తర్వాత రాజుగా ఉంటాడు అనేది చూస్తున్నాం. ఈ పరస్పర విరుద్ధమైన మాటలు ఉన్నాయి. హింస పొందినప్పుడు రాజు ఎలా అవుతాడు, రాజుగా ఉన్నప్పుడు హింస ఎలా పొందుతాడు? మంచి ప్రశ్న. నీతి కొరకు హింస అనేది
ఆ మనము సమాజంలో, చరిత్రలో చూస్తాం. ఎందుకంటే నీతిగా బ్రతికేవానికి అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఎన్నో రకాలుగా హింస పెడతారు కదా. ఉమ్, ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటీషియన్ గా మంచి చేయాలని అనుకుంటే అపోజిషన్ వాళ్ళు 100 రకాలుగా నన్ను నెగెటివ్ గా చూపించి ఇబ్బంది పెడతారు. ఉమ్, అయినను నేను నిలబడి చేయగలిగితే దేవుడు నాకు ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే. ఉమ్, హింస ఉమ్. వస్తుంది. లోకపరంగా హింస వస్తుంది. అయితే దేవుని ఉమ్, పరంగా ఉమ్. ఆశీర్వాదం వస్తుంది. అదే ఏంటి దేవుని పరంగా ఆశీర్వాదం అంటే ఎప్పుడు వస్తుంది నాకు? ఎప్పుడు వస్తుందని అంటారా? అంటే ఇప్పుడు ఈ ఈ భూమి మీద నేను నీతిగా బతికాను బ్రదర్, నేను రాజును ఆ! అయిపోతానా? లేదా నాకు ఘనత వచ్చేస్తుందా? అట్లంటారా? ఉమ్, ఖచ్చితంగా. అంటే మీరు అడిగిన ప్రశ్నకి తప్పకుండా ఉమ్, దేవుడు నీతిగా బ్రతికినప్పుడు ఈ లోకములో ఆయన చిత్తములో ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూడా ఆయన రాజరికాన్ని ఇస్తాడు. లేదు తన రాజ్యం వచ్చినప్పుడు అక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ కూడా ఇస్తాడు. లేదా 2 కూడా ఇస్తాడు. అది నేను ఎలా డిసైడ్ చేయగలను? పర్సన్ టు పర్సన్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇక్కడ ఇవ్వచ్చు, అక్కడ కూడా ఇవ్వచ్చు. నేను ఇవ్వడని చెప్పలేదు. అయితే ఇవన్నీ పరలోకము అనేది ఇది క్రైస్తవానికి సంబంధించిన విషయం కాబట్టి ఒకవేళ ఎవరైనా లోకస్తులు అదే రాజు అంటున్నారు అది అక్కడ ఇక్కడ అని అడిగినప్పుడు దాని గురించి ఉమ్. మనం స్పష్టంగా లోతుగా మరిన్ని విషయాలు దానికి సమకూర్చుకొని తప్పకుండా వివరణ ఇద్దాం. రైట్ బ్రదర్, దేవుడు రైట్. అనుకుంటున్నాడు కదా, భవిష్యత్తులో ఇప్పుడైనా ఇస్తాడు, ఇప్పుడు నన్ను అవును, గణపరుస్తాడు, భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో ఇస్తాడు. భవిష్యత్తులో దీని భవిష్యత్తులో దీని గురించి మనము ఒక ఉమ్, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తప్పకుండా. ఆ, ఉమ్, అందరిని పక్కన పెట్టేస్తే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా నీతివంతుడుగా బ్రతికిన విషయం మనకు ఉమ్, తెలుసు. బట్ ఆయనకు లభించింది ఉమ్, ఏంటి భూమి మీద అని మనకు తెలుసు. సో ఆయన తర్వాత పౌల్ గారు కానీ ఎనీవన్ ఆయన మార్గంలో జీవించినప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు అన్న విషయం మనకు బైబిల్లో స్పష్టంగా లిఖించబడింది. సో ఆ తర్వాత ఏమిటి అన్నది కూడా ఎనీహో ఉమ్, మొత్తానికి ఒక మంచి విషయం ఉమ్, మనం మాట్లాడుకున్నాము. దీనికి సంబంధించి ఒక ఉమ్, క్లారిటీ కూడా భవిష్యత్తులో ఆ, ఉమ్, ఈ బైబిల్ వచనాల ద్వారానే మనము ఉమ్. ఆ, ఒక డెసిషన్ రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. బ్రదర్ ఇక్కడే నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. అంటే నేననేది చెప్పండి. ఉమ్, ఇక్కడ యేసు ప్రభులు వారు 100% నీతిగా బ్రతికారని ఒప్పుకుంటాం. ఉమ్, అంటే దానికి ఆపోజిట్ జరిగిందని అనుకుంటాం ఉమ్, ఘనత విషయంలో. కానీ నేనంటేను ఆయనకు నిజంగానే ఘనత ఎవరు మూర్ఖుల దృష్టిలో ఆయనకు ఘనత లేదు. అజ్ఞానుల దృష్టిలో లేదు. ఉమ్, జ్ఞానుల దృష్టిలో నువ్వు యూదులు రాజు అంటే యెస్ నేను రాజునే. బట్ ఎవరికి? ఉమ్, ఉమ్, ఎట్లా? నేను రాజునే. ఉమ్. దేవుని చిత్తం విషయంలో నేను రాజుని. ఆయనను అభిమానించిన వాళ్ళు, ఆయనను ఎంతో ఘనపరిచిన వాళ్ళు కూడా ఇదే భూమి మీద ఉన్నారు కదా! ఆ కాలంలో ఉన్నారు, సో అంటే ప్రెజెంట్ ఉన్నారు, ఫ్యూచర్‌లో ఉంటారు. భూమి మీద కరెక్ట్, ప్రెజెంట్. కరెక్ట్. బ్రదర్, బ్రదర్, యెస్. కరెక్ట్ అదే బ్రదర్. పరలోకం. అంటే మీరు హ్మ్. బ్రదర్, బ్రదర్ అర్థమైంది. అంటే ఓకే, దీన్ని సింప్లిఫై హ్మ్. చేద్దాము. అంటే మీరు చెప్తున్నది ఏమిటంటే ఓ రాజుగా ఉంటాడు, ఘనత వహిస్తాడు. బట్ ఎవరి దృష్టిలో అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. రాజుగా యెస్. ఉంటాడంటే 100%. భూ సంబంధమైన ఒక టెరిటరీకి, ఒక ప్రాంతానికి రాజు అవ్వటం ఇలా కాదు గాని, ఎవరి దృష్టిలో హ్మ్. ఆయన రాజుగా ఉంటాడు, ఎవరి దృష్టిలో ఘనత పొందుతాడు అనేది కూడా ఇక్కడ హ్మ్. ముఖ్యమనేది మీరు చెప్పదలుచుకున్నారు. అంతేనా? 100%. రైట్, నేను రైట్, అదే రైట్. అంటున్నాను. నేను నేను సింపుల్‌గా ఎందుకు అంటున్నాను. అడుగుతున్నానంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆహ్, నేను ఇలా హ్మ్. వింటున్న వాళ్ళకి కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ మదిలో ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఆహ్, హ్మ్. మన సైడ్ నుంచి మనమే దాన్ని చొరవ తీసుకొని క్లియర్ హ్మ్. చేద్దామనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోటి మాత్రమే నేను అడిగాను బ్రదర్. దట్స్ ఇట్. తప్పకుండా. ఏం రైట్. లేదు బ్రదర్. మంచిదిది. మీరు మీరు అడగడం వల్ల నేను ఇంకొక విషయాన్ని ఈ క్షణంలో ఆలోచించిందేమంటే ఖచ్చితం యెస్. ఆయన ఈ లోకంలో కూడా ఘనత ఉంది. నీ దృష్టిలో హ్మ్. లేకపోవచ్చు. నా దృష్టిలో ఉంది. దానికి హ్మ్. ప్రూఫ్ హ్మ్. ఉంది. బైబిల్ ఆధారం ఉంది. ఏముంది? ఆ! ఆయన పాదముల కింద కూర్చున్న వాళ్ళున్నారు. ప్రభువా నువ్వే మాకు శరణమని, దిక్కు అని అనుకున్న వాళ్ళున్నారు. ప్రభువా ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మాకు దిక్కు కాదు. ఏది స్వస్థత పరచలేరు. నువ్వే మాకు దిక్కు అన్నప్పుడు క్షణాలలో ఎన్నో చేశాడాయన. హ్మ్. మరి హ్మ్. వాళ్ళ దృష్టిలో దేవుడు గాదా? రాజు గాదా? సో ఇలాంటి లక్ష రైట్ బ్రదర్. చెప్పొచ్చు మనం. ఇబ్బందేం లేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే బ్రదర్. ఒకటి ఏంటంటే ఆ తర్వాత మీరు చెప్తున్న మాటకి
ఆ, ఉమ్, నేను అనుభవిస్తున్నానాలో ఏమో తెలియదు కానీ ఈ భూమి మీదే నేను ఒక ఉమ్, మాట అయితే పరిపూర్ణంగా విశ్వసిస్తాను, అనుభవిస్తాను, అనుభవించాను, అనుభవిస్తున్నాను. దేవుని కృపను బట్టి భవిష్యత్తులో ఇంకా బలంగా అనుభవించాలని కోరుకుంటా ఉన్నాను. ఏమిటి అంటే ఉమ్, నీతివంతంగా బ్రతకడం అనేది స్టార్టింగ్ లో మీరు ఏదైతే సింహం లాగా ధైర్యంగా ఉంటారో అన్నది మొదటి విషయము. ఉమ్, ఈ ఉమ్. రెండోది, మీకు జస్ట్ యాడ్ ఆన్ చేస్తున్నాను కదా, నేను క్లోజ్ చేస్తాను దీన్ని, కొనసాగించాను ఎక్కువగా. యెషయా గ్రంథం సరే. 32 17 వచనంలో చాలా అద్భుతమైన మాట. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. ఇది ఒక వ్యక్తి అనుభవంలో మాత్రమే అర్థం చేసుకోగలడు బ్రదర్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ సమాధానం ఎలా హైలైట్. ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నిమ్మలం అంటే ఎలా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నిబ్బరం అంటే ఎలా ఉంటుందని ఒక అక్షరార్థమైన అర్థమైతే నేను చెప్పగలను కానీ, నేను ఉమ్, ఎలా అనుభవిస్తున్నాననేది నాకు తెలిసి, నాకు ఆ భాష తెలియదు. ఆ వర్డ్స్ నాకు ఉమ్, రావట్లా. అంటే ఒక అద్భుతమైన, అంటే వర్ణనాతీతమైన ఒక నిబ్బరం, నిర్వచింపలేనటువంటి ఒక నిమ్మలం, వ్యాఖ్యానించలేనటువంటి ఒక శాంతి సమాధానం అనేది ఆ మనిషి పొందుకుంటాడు. భూమి మీద ఏది అవసరమో అదే ఆయన పొందుకుంటాడు అన్నది ఈ మాట ద్వారా అయితే నాకు చాలా బాగా అర్థమైంది బ్రదర్. అఫ్ కోర్స్ మీరు చెప్పిన మాటలన్నీ కూడా సారమే ఇది. బ్రదర్ సో నా అస్సలు ఉద్దేశం ఏంటంటే బ్రదర్. హైలైట్ మాట, చాలా హైలైట్ మాట మీరు జ్ఞాపకం చేశారు. మీరు ఏమన్నారంటే యెషయా గ్రంథంలో ఏంది నిమ్మలము సమాధానం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన సమాధానం. నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. బ్రదర్ నన్ను అడిగితే దీనికన్నా రాజరికము, దీనికన్నా సింహాసనము, దీనికన్నా ఎగ్జాక్ట్లీ. గొప్ప ఘనత ఏ ఎవడు పొందుకోలేడు బ్రదర్, ఈ నీతిమంతుడు తప్ప. ఆ, నెమ్మది లేనోడిని ఆకాశంలో కూర్చొని కూడా వేస్టే, అవును. వాని బ్రతుకు ఇప్పుడు గందరగోళం. ఇప్పుడు చెప్పాలి అంటే ఒక శరణ్ కుమార్ అనే వ్యక్తితో, ఒక మురళి గారు అనేటువంటి వ్యక్తితో, మన సహోదరి ఎవరైతే కమలం ఉన్నారో ఆ కమలం అనే సహోదరు, లేదా మన చుట్టూ ఉన్న మన రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, లేదా ఇది బయట కూడా ఉండొచ్చు, మనం కాదంటానికి అవకాశం లేదు. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తితో పోల్చుకున్నా, ఇంకొకరితో పోల్చుకున్నా కూడా మనంత నిమ్మలము, మనంత నిబ్బరము, మనంత సమాధానం కలిగిన వారుగా వాళ్ళు లేరు అని నేనైతే అంటాను చాలా స్పష్టంగా. మీరన్న పాయింట్ నేను హైలైట్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా లేరు. ప్రపంచం అంతా మునిగిపోతుందంటే కూడా నోవాహు కంగారు పడలేదు. డోంట్ వరీ, ఉమ్, నాకే చింత లేదు. లోతు ఉమ్, ఆ పట్టణాలు నాశనం అయిపోతానంటే కూడా ఐ డోంట్ కేర్, నాకేమి ఇబ్బంది ఉమ్, లేదు. నా కోసం ఉమ్. మనుషులు ఉన్నారు, నా కోసం దేవుడు ఉన్నాడు. రేపు కాకపోతే ప్రపంచం ఆ? చెప్పండి, చెప్పండి, చెప్పండి. కల్లోలమైన రేపు ప్రపంచం ఒక రెప్పపాటున ఏం జరిగినా నాకు చింత లేదు. నా చింత యావత్తు భరించడానికి నాకు సర్వశక్తుడు ఉన్నాడు. కాకపోతే నో, ఇబ్బంది కాకపోతే ఏమి ఆ లేదు. నీతికరంగా బ్రతకటం అనేది ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నారో, సమాజం అంతా ఉమ్, ఒక సైడ్ పోతూ ఉంటే నోవాహు మాత్రము నీతివంతుడుగా ఉన్నాడు. ఆ yeah. చుట్టూ అసహ్యకరమైనటువంటి కార్యములు జరుగుతూ ఉంటే లోతు వారి మధ్యలో నివాసం చేశాడు. అంటే చాలా మంచి, ఎంత స్పష్టంగా బైబిల్ మనతో మాట్లాడుతుందంటే మన చుట్టూ ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి, ఉమ్, అలా ఉంటే ఏమిటి అన్నది లైన్ బై లైన్ బ్రదర్. చుట్టూ ప్రపంచం ఎలా ఉంది, ఉమ్, దాంట్లో మనం ఎలా జీవించాలి, అలా జీవించడం వల్ల మనకు ఒరిగేది ఏమిటి అనేది ఉమ్. మీ ద్వారా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడారని నమ్ముతున్నాను. మీరు అనుమతిస్తే సహోదరి కమలమ్మ గారి దగ్గరికి వెళ్తాను బ్రదర్. అయ్యో, సంతోషం, వెల్కమ్ మా. అదే మన డిస్కషన్ అయిపోయింది అంటే సిస్టర్ దగ్గరికి వెళ్దాం. హలో అన్నా. అమ్మ వందనాలు తల్లి, బాగున్నారు కదమ్మా? వందనాలన్నా, బాగున్నామన్నా. అమ్మా అమ్మ అమ్మ మీరేమైనా అన్నా కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పాలి అంటే? అన్నా నేను లేట్ గా జాయిన్ అయినా అన్నా, నేనేం లేదులే అన్నా. రైట్ అమ్మా, ఓకే అమ్మా, సరే. ఓకే బ్రదర్, మనం క్లోజ్ చేసుకుందామా బ్రదర్? షూర్ బ్రదర్, షూర్.
ఒక చిన్న ప్రేయర్ చేయండి. చిన్న మాట చెప్పేసి మీకు అప్పగిస్తాను. ప్రేయర్‌తో క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు వీక్షిస్తున్నటువంటి సహోదరి, సహోదరులకి అండ్ భవిష్యత్తులో కార్యక్రమం చూసేటువంటి వాళ్ళకి మరొకసారి ఒక చిన్నపాటి గమనిక ఏమిటి అంటే, ప్రతిరోజు ఉదయం 5:30 ఆహ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సహోదరుడు దేవుని యొక్క మాటల్ని మనకు పంచడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు గనక, సో వేకువజామునే అంటే మనం డే ఎలా స్టార్ట్ చేస్తామో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము. సో డేలో అంటే నిద్ర లేచినప్పుడు మన మెదడు చాలా ఎంప్టీగా ఉంటది. ఏమి ఉండదు మన మనసులో. సో అలాంటి మనసులో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము విత్తుతామో, సో ఆ విత్తినప్పుడు మన డే అలాగే స్టార్ట్ అయిపోతా ఉంటది. మరి ముఖ్యంగా ఏమిటంటే, మనం కేవలం ఇప్పుడు పాల్గొనడమో, వినటమో, మాట్లాడటమో లేదా చూడటమో జరగడం మాత్రమే కాకుండా, ఏ సారమైతే, ఏ ఫ్లేవర్ అయితే మనకు దేవుడు మన మదిలో నిక్షిప్తం చేశాడో, ఇక్కడి నుంచి ఇప్పుడు మనము ఎళ్తాము, కాలకృతాలు దించుకొని బాగా ఫ్రెష్ అప్ అయిపోయి, మన బయట ప్రపంచంలో మన పనుల నిమిత్తం మనం వెళ్తాం. మన ఏ ఏ పనులు ఎవరు చేసినా కూడా ఇదే సారాన్ని మనం మనసులో కలిగి, ఆ రిఫ్లెక్షనే మన క్రియలవ్వాలి అని జెప్పేసి, అటు కృపలోనికి మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపించాలి. విన్న వాక్యం నిష్ప్రయోజనంగా ఉండకుండా, ఆ సారం మన క్రియల ద్వారా ఈ లోకంలో వెదజల్లటానికి దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి పరిపూర్ణంగా అని విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ, దేవుడిని కోరుకుంటూ సమయాన్ని ముగింపుగా మురళీ బ్రదర్ ప్రార్థన ద్వారా క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సమయాన్ని సహోదరునికి అప్పగించుకుంటున్నాను. మంచిది బ్రదర్. చాలా మీరడిగిన ఒక మాటలో ముగిస్తాను. మీరడిగిన ప్రశ్నకి చాలా ఆన్సర్‌లు వచ్చాయి. టక 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 అని. అది చాలా బావుంటది. భవిష్యత్తులో మనం డిస్కషన్ చేద్దాం. రాజు అంటే ఎలా ఉంటాడు? అధికారం అంటే ఏంది? ఘనత అంటే ఏది? నిజమైన ఘనత, మహిమ అంటే ఏంటి అనేది ఒక మంచి ప్రశ్న ద్వారా మంచి సమాధానాలు కూడా మనం చెప్పుకున్నాం భవిష్యత్తులో. ఓకే. ఎనీవే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వమును ఎరిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ రెక్కల కింద భద్రపరిచారు. ఈ దినమును చూచునట్లును మాకు మీరు కనికరము చూపారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినము కూడా మేము దేవా మీ లేఖనాల్ని ధ్యానము చేసి తండ్రి మా జీవితాన్ని ప్రారంభించాలని మేము అనుకున్నాం. కాబట్టి పరిస్థితులు ఎన్నో, సందర్భాలు ఎన్నో, కఠినమైనటువంటి మరి నిర్బంధించేటువంటి పరిస్థితులు ఎన్నో మమ్మల్ని చుట్టుముడతాయి. ఎన్నో రకాలైనటువంటి హింస, అవమానము, నిందలు ఎన్నో రకాలుగా చుట్టుముడతాయి. అయినను మా నీతిని, మీరు మాకు నేర్పించిన నీతిని విడవక తండ్రి ఆ హింసను అనుభవించి సంతోషముగా మీ దృష్టికి మేము ధన్యులుగాను, మీ దృష్టికి మేము నీతిమంతులుగా ఉంటే మాకు అంతకన్నా గొప్ప జీవితం ఏమీ లేదు, గొప్ప ఫలితం ఏమీ లేదు అని మేము విశ్వసిస్తూ, మరి ఈ యొక్క వేదిక ద్వారా ఎందరైతే విన్నారో వారందరిలో కూడా ఒక మంచి వైరాగ్యము కలిగిన జీవితాన్ని జీవించి ఒక మంచి ప్రతిఫలము మీ యొద్ద పొందుకున్నట్లును మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు మా కమలమ్మ. థ్యాంక్ యూ మా. అన్న వందనాలన్న. వందనాలమ్మా కమలమ్మ. చాలా సంతోషం మీరు రావడం. ఇలాగే కంటిన్యూ చేయండి. అలాగే మీరు మాట్లాడతారని భవిష్యత్తులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది జరుగుతుంది షూర్గా. బ్రదర్ ఖచ్చితంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, బాయ్. బాయ్ బ్రదర్. ఓకే బ్రదర్, బాయ్ మా.